ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లమూడి. స్వామివారిని నమ్ముకొని స్వామివారి మార్గంలో ప్రయాణిద్దాం. ఓం నారాయణ ఆది నారాయణ. ఒక సందర్భంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు, అయ్యా, ఈ అగ్నిగుండము 1,000,000 లింగాలతో సమానమైందయ్యా. అందుకని ప్రతినిత్యము ఎవరైనా సరే హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ యాపకాలు పెట్టుకోకుండా దీక్షగా ప్రదక్షిణ చేసి ఆ ప్రదక్షిణ ద్వారా ఫలితాన్ని పొందండి అని చెప్పేవారు. అందుకని ఒకసారి తులసమ్మ గారితో ప్రతినిత్యము హోమగుండంలో సాంబ్రాణి వడ్డీయమ్మ అనేవాళ్ళు. అట్లాగే ప్రతినిత్యము సాంబ్రాణి వడ్డించేవారు. అలాగే అనుకుని ఒక రోజు వెళ్ళి సాంబ్రాణి వడ్డించకపోతే, అమ్మో ఇవాళ వద్దమ్మా అన్నారు. అంటే అప్పుడు తులసమ్మ గారు అంటున్నారు, మన స్థూల దృష్టికి మనకేమి కనపడదు, కానీ సర్వాంతర్యామి భగవాన్ వెంకయ్య స్వామి వారికి అంతా తెలుసు అని ఆమె ఆ రోజు హోమగుండంలో సాంబ్రాణి వడ్డించలేదు. కారణం ఏంటంటే అప్పుడు కొంతసేపు తర్వాత స్వామివారు చెప్పారంట, అమ్మో పై వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టుకుంటుంట్లా అన్నారంట. అంటే ఏంది, సర్వాంతర్యామి సర్వసమర్థుడు అయినటువంటి నారాయణమూర్తి మరి ఈ భూమి మీద సంచరిస్తూ ఉంటే మరి దైవగణాలు ఇవన్నీ కిందకు వచ్చి మరి హోమగుండం దగ్గర మీటింగ్ పెట్టుకున్నారని స్వామి చెప్పారు. అంటే స్వామివారి యొక్క సర్వజ్ఞత, స్వామివారి యొక్క మరి పరిపూర్ణమైన తత్వం మనం ఇక్కడ హోమగుండం ద్వారా అర్థమవుతుంది. ఇది మనం తెలుసుకోవాలి. అందుకని ప్రతినిత్యం హోమగుండం దగ్గర సాంబ్రాన్ని వడ్డించమని చెప్పి వెంకయ్య స్వామి వారి ఒకరోజు తులసమ్మ గారిని వద్దమ్మా అన్నారు. కొంతసేపు తర్వాత ఆయన చెప్పారు. ఎందుకు వద్దన్నారా అనుకుని ఆమె ఆలోచించుకుని వెళ్ళిపోయింది. ఏమనుకుంది, మన స్థూల దృష్టి అంటే మన కంటికి ఏమీ కనపడదు కదా, ఆయన సర్వాంతర్యామి కదా, స్వామివారికి అంతా తెలుసుకుని వెళ్ళింది. కొంతసేపు తర్వాత స్వామివారి చెప్పారంట, మా పై వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టుకుంటా అన్నారంట. అప్పుడు అనుకుందంట, స్వామి సర్వాంతర్యామి సర్వజ్ఞుడు, అందరి యొక్క కర్మలు తీర్చడానికి, సర్వభారం మోయటానికి అవతరించిన సర్వాంతర్యామి అని ఆమె ఆశ్రమంలో ఉన్న సేవకులకి, భక్తులకి మరి తులసమ్మ గారు వివరించారు. అంటే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఎంత సమర్థులైనా, ఎంత శక్తివంతులైనా ఎక్కడా కూడా నేను చేశాను, నేను ఇచ్చానని చెప్పలేదు. ఎందుకంటే మీరు కష్టపడ్డారు, వచ్చిందయ్యాను. అంటే నిజమైన పరిపూర్ణమైన తత్వం కలిగిన పరమాత్ముడు శ్రీ వెంకటేశం ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు. కానీ స్వామివారి శక్తుల్లో ఒకటి ఉంది కదయ్యా, అదేనయ్యా, వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అన్నట్టుగా స్వామివారి యొక్క మరి సిద్ధాంతం నడుస్తూ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా స్వామివారి తత్వంలోకి వెళ్ళి స్వామివారి తత్వంలోకి వెళ్దాం. స్వామివారి మనల్ని అర్థం చేసుకుని వీడికి ఇతనికి ఏం కావాలి, ఆ తల్లికి ఏం కావాలి, ఆ అయ్యకి ఏం కావాలి, ఆయన ఎంచుకొని ఇచ్చి మన కుటుంబాలని, మన పిల్లల్ని అందరినీ తరింపజేస్తారు. అలాంటి భగవాన్ వెంకయ్య స్వామి వారిని మనం నమ్ముకుని మన పనులు మనం చేసుకుని ఖాళీ సమయాల్లోనే కాకుండా కొంచెం ఖాళీ చేసుకుని ప్రతినిత్యం ఉదయం 7 నుంచి 7:20 నిమిషాల వరకు, రాత్రి 7 నుంచి 7:20 నిమిషాల వరకు మన ఇంట్లో ఓం నారాయణ అనే మంత్రం మారుమోగాలి. ఓం నారాయణాది నారాయణ, 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 ఓం నారాయణాది నారాయణ. తెనాలి నుండి సంగంజాలమూడి గ్రామం 7 కిలోమీటర్లు, తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలమూడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠాశ్రమం ఉంది. అభయ వైకుంఠాశ్రమంలో ప్రతినిత్యం హోమానంతరం వీడియో పెడుతున్నాం. ఓం నారాయణ ఆది నారాయణ. మీ గంగాధర స్వామి
మీ గంగాధర స్వామి.